హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మే కబుర్లు. ఈరోజు మనం తాడేపల్లిగూడెం దగ్గరలోని ముత్యాలమ్మ వారి తల్లి గుడి వద్ద ఉన్నాం. ఈ గుడి చాలామందికి బాగా తెలిసే ఉంటుంది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో వ్యక్తులందరికీ ముత్యాలమ్మ తల్లి అనేది ఇక్కడ ఫేమస్ అనమాట. ఇక్కడ మొక్కులు మొక్కుకున్న వారు కూడా తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. దేవతకి మహిమగల దేవతగా ఇక్కడ ఈ దేవత ప్రసిద్ధి చెందడం జరిగింది. ఈ గుడిని మీకు కుదిరితే లోన పర్మిషన్ ఇస్తే కనుక లోన కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నది చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి బయట వ్యూ చూపిస్తాను. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నంతా కూడా గుడి ప్రాంగణం బయట వైపుగా. ఇదంతా కూడా బయట వైపు ప్రాంగణం అన్నమాట. చూస్తున్నారు కదా, భక్తులు కూడా వస్తూ ఉన్నారు, దర్శనం కోసం వస్తూ ఉన్నారు. ఇది మనం చూస్తున్నంతా కూడా ఓల్డ్ టెంపుల్, న్యూ టెంపుల్ కూడా ఉందంటున్నారు. అది కూడా చూపిస్తాను. కుదిరితే లోన విగ్రహాన్ని కూడా మీకు దైవ దర్శనం చేసే ప్రయత్నం చేస్తా. లేనట్లయితే అవుటర్ వ్యూ మాత్రమే చూపించగలను. చూస్తున్నారు కదా, ఇది అంతా ముత్యాలమ్మ తల్లి తాడేపల్లిగూడెం సమీపంలో అనమాట. ఇక్కడ ఇదంతా కొత్త గుడి, ఇది కొత్త ప్రాంగణం అనమాట. ఇదంతా కూడా అంటే లోపల వీడియో నిషేధం, సో వీడియో తీయడం కుదరట్లేదు కాబట్టి విగ్రహాన్ని మీకు చూపించలేము. మీకు చూపిస్తుందంతా కూడా ఆలయము, కొత్త ఆలయం అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆలయం కొత్తది నిర్మించింది. ఇదంతా కూడా కొత్త ఆలయ ప్రాంగణమే. మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా, బయటకు వైపుగా మనం ఇందాక బిల్డింగ్ లోపలికి ఉన్నాం. అదేవిధంగా ఈ చెట్టు దగ్గరే భక్తులు నైవేద్యాలు సమర్పిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా చెట్టు అన్నమాట, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఇప్పుడు మనం మళ్ళా పాత గుడి దగ్గరికి వెళ్తున్నాం, మీకు చూపించాలన్న ఉద్దేశంతో. దర్శనం అయితే అయిపోయింది, మాకు దర్శనం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పాత గుడి దగ్గరికి మళ్ళీ వస్తున్నాము. మీకు వీడియోలో చూపిందామన్న ఉద్దేశంతో బయట నుంచి చూపించాలి, లోపల దేవతను చూపించే అవకాశం లేదు. ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా పాత గుడి ఆలయ ప్రాంగణం అన్నమాట. ఇదంతా కూడా పాత గుడి ఆలయ ప్రాంగణం. ఒకసారి మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. అదిగో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇది పూర్వం నుంచి వస్తున్న గుడి అన్నమాట. ఈ మధ్యకాలంలో మీకు ఇందాక చూపించినటువంటి కొత్త గుడిని నిర్మాణం చేయడం జరిగింది. భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత గుడి దగ్గర ఇలా షెడ్స్ ఉంటాయి మనకి. ఈ విధంగా షెడ్స్లో అందరూ కూడా తమ నైవేద్యాలను వండుకుంటారు అన్నమాట. వంటలు చేసుకుని ఇక్కడ బంధుమిత్రులకు వడ్డించడం జరుగుతుంది. మీకు మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ గుడి మనకి తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు రోడ్లో వస్తుందన్నమాట. ముత్యాలంపురం అనే ఊరు పరిధిలోకి వస్తుంది. బొడ్డ చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో ఇంతవరకే తీయడం జరిగింది. ఈ తర్వాత చుట్టాలు వచ్చిన తర్వాత వారందరితో మాట్లాడి భోజనాలు చేసి ఇక్కడ నుండి మేము సాయంత్రం సమయానికి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి. మన బ్రహ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ని మాత్రం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.